దేని సైజుకి ఏది మెటీరియల్ వాడాలి, ఏ దెబ్బకి ఏది మందు వాడాలి, అది చూసుకొని ఒక్కొక్క స్టెప్ మరింత ముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా, ఆకాంక్షిస్తున్నా, కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఎందుకంటే మంచి జర్నలిస్టులుగా ఒక అవకాశం మనలో మిత్రుడికి వచ్చింది. ఇతనితో మనకు ఎవరూ పోటీ కాదు. ఎందుకంటే ఎవరు సామాజిక వర్గాలు వాళ్ళకున్నాయి. అతను ఒక సామాజిక వర్గానికి నాయకుడు. మన జర్నలిస్టు, అందులో మన మిత్రుడు ఒక జర్నలిస్టు మిత్రుడు ఆ స్థాయికి ఎదిగింది కాబట్టి మనం మనస్ఫూర్తిగా ఐఎమ్ అప్రిషియేటింగ్ ఒక నిమిషం సైలెంట్. వీరు గారు జేఏసీ చైర్మన్గా, బంజారా సంఘాల జేఏసీ చైర్మన్గా ఎన్నిక కావడం అభినందనీయం. ఒక జర్నలిస్టుగా ప్రస్తావనని ప్రారంభిస్తూ అనేక రకాలుగా చేసే కార్యక్రమంలో ఆయన సేవలను గుర్తించి జిల్లా కమిటీ చైర్మన్గా ఎన్నిక చేయడం, అది మన జర్నలిస్ట్గా మనకి ఒక గొప్ప కార్యక్రమంగా భావిస్తూ, ఇట్లనే జర్నలిస్టులు కూడా అన్ని రంగాల్లో ఒక వార్తలు రాయడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఇతర రంగాల్లో సైతం రాణించి జర్నలిస్టుకు వన్యదేవరాన్ని కోరుతూ ఈ అవకాశం జరుగుతుంది. మొన్నటికి 26 years అయింది నాకు. ఆంధ్రజ్యోతిలో సరికారణంగా నుంచి ఆంధ్రజ్యోతి ఫస్ట్, తర్వాత అట్లా నాకున్న ముఖ్యమైన వ్యక్తులలో అత్యంత సన్నిహితుడు. ఇట్లాంటి సన్మానాలు చేయడం వల్ల ఏమైందంటే మనకు రెట్టించిన ఉత్సాహం వస్తుంది, ఇంకా ఏదైనా చేయాలని తపన ఉంటుంది. అరే మన సమాజం మన వాళ్ళ కోసం ఏదైనా చేద్దాం అనేది ఈ సన్మానాలు దోహదపడుతుంది. ముఖ్యంగా నాకు కూడా మేము వచ్చినప్పుడు కూడా జర్నలిజం అంటే ఏం తెలియదు, ఇక్కడ అసలు ఏం తెలియదు. మేము ఇట్లా వస్తానే చారణ్ ఎలాంటి వాళ్ళని చూసి భయపడేటోళ్ళం. స్టార్టింగ్ శ్యామ్ అన్న వీళ్ళంతా ఉంటే మేము ప్రెస్ మీట్కి పోతే ఆడ కూర్చునేటోళ్ళం, చివరిలో వాళ్ళంతా కూర్చునేటోళ్ళు. సీనియర్ అంటే ఇప్పుడు ఏదో మేము జోకులు వేసుకుంటున్నాం, ఆయన మొత్తం తారతమ్యాలను మర్చిపోయింది. కానీ అప్పట్లో జర్నలిజం వృత్తి వేరు, అది వేరు. మీ అందరికీ తెలుసు, మేము రూమ్లోకి పోతేనే అయిపోయి బాక్స్ కాడికి పోయి తీసుకురాపని బస్ స్టాండ్కి ఆఫీసు తిప్పిన రోజులు ఉన్నాయి. నాకు, నవీన్ని, ఇదే మన కుమారు మేమందరం ఉత్తర కూర్చునే ఆఫీస్లో పోయి వార్తలు తీసుకోకపోయినా నిలబెట్టిన రోజులు ఉన్నాయి మాకు. మేము చాలా అనుభవించాం. సో మనందరం ఒక కుటుంబ సభ్యులాగా జర్నలిస్టులు కలిసి, నాకు కూడా ఆ రోజు ఆంధ్రజ్యోతిలో అవకాశం, పెద్ద పేపర్లో అవకాశం, అటు నరసరావు గారు, సాగర్, నెక్స్ట్ అప్పుడు మార్కెట్ సార్ వీళ్ళంతా నమస్తే తెలంగాణకి వెళ్ళాల్సిందని మళ్ళీ ఆంధ్రజ్యోతిలో పెట్టించారు. ఇక్కడ ఆంధ్రజ్యోతి నుంచి పెద్ద పేపర్లో పుస్తకం సాగుతుంది. అంత మంచి కుటుంబం నాకు పరిచయం ఏర్పడినందుకు సంతోషం. కొంచెం ఏంటంటే తారతమ్యాలు లేకుండా ఇలాంటి సన్మానాలు చేసుకోవడం మంచిది, మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారని నా అభిప్రాయం. లంబాడి సంఘాల జేఏసీ వీరు నాయక్ గారికి మేమందరం వీరు నాయక్ అయితేనే ఖచ్చితంగా నడుపుతాడు. వీరు నాయకు నిజాయితీపరుడు. ఏ ఇష్యూ ఉన్నా ఎప్పటికి ఏదైనా కానీ పని చేస్తాడు, హెల్ప్ చేస్తాడు. కానీ ఎవరి దగ్గర ఆశించాలి ఇంత మట్టికి. ఆయనతోనే ఆయన జేఏసీ చైర్మన్ ఉన్నప్పుడు నన్ను జనరల్ సెక్రటరీగా చేశారు. ఆయనతోనే ఉన్నాను. బామ్మద అంటాం, కానీ నాకంటే చిన్నోడు అయినా నేను బావా అంటాను, ఎందుకంటే గౌరవం మర్యాద. కానీ మంచి వ్యక్తిని ఇవాళ మేము జేఏసీ చైర్మన్ చేసినందుకు మేమంతా గౌరవపడాలనేసి అనుకుంటున్నాను. మీరందరూ సన్మానం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అసలు నేను ఇట్లా అనుకోలేదు. సరే, ఈరోజు నన్ను బంజారా సంఘాల జేఏసీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నందుకు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం నేను చాలా సంతోషంగా, ఆనందంగా మీకు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నా నమస్కారాలు చెప్తున్నాను.
జర్నలిజం ఫీల్డ్లో మనం ఒకటేలాగా ఉంటాము, మనకి ఇంకా వేరే వ్యవస్థ ఎందుకులే అని అనుకుంటూ ఎవరి పనులు వాళ్ళు రాసామా, వార్తలు సేకరించామా, రాసామా, పంపించామా, ఇదంతా నడుస్తుంటుంది. కానీ జర్నలిజంలో కూడా మనం చాలా చేయవచ్చు, కానీ దానికి కొంత సమయం కేటాయించాలి. జర్నలిజంతో పాటు సామాజిక సేవ కావచ్చు, మన కమ్యూనిటీని మనం డెవలప్ చేసుకోవడంలో కావచ్చు, ఇక అనేక అంశాలు అనేక సందర్భాల్లో మనం రకరకాలు మనం చేస్తూ ఉంటాం. కానీ ప్రత్యేకంగా చేయడానికి కొంత సమయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2003లో నేను జర్నలిజంలో నా జీవితాన్ని స్టార్ట్ చేశాను. అప్పటికి పెళ్ళై 1.5 సంవత్సరం అయింది, మ్యారేజ్ అయ్యి 1.5 సంవత్సరం. విఆర్పురంలో మొదటగా ఒక చిన్న పేపర్, వర్తమానం అని ఒక పేపర్, ఆ పేపర్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి మొదలు పెడితే ఆ పేపరు రుద్రం కోట అని ఒక గోదావరి అవతల ఒడ్డుకు పేపర్ బస్సులో వస్తుంది, సత్తుపల్లి నుంచి, ఖమ్మం నుంచి సత్తుపల్లి నుంచి పేపర్ వస్తుంది. ఆ పేపర్ తీసుకురావడానికి నేను సైకిల్ మీద 12 కిలోమీటర్ల సైకిల్ మీద పోవాలి. ఆ 12 కిలోమీటర్లు సైకిల్ తొక్కి రెండు బోట్లు దాటి, అంటే విఆర్పురంకి శబరి నది మధ్యలో ఉంటుంది, మళ్ళీ అది బోట్ ఎక్కాలి. అవతలకి వెళ్ళి కూనారం దిగి మళ్ళీ కూనారం నుంచి రుద్రం కోటకి మళ్ళీ బోట్ ఉంటుంది. ఇట్లాగా నేను 1 సంవత్సరం పాటు నేను పేపర్లు తీసుకురావాలి, నేనే ఆఫీస్లో కూడా నేనే వేసుకోవాలి. ఆ వచ్చే 10 పేపర్లని ప్రత్యేక మనిషికి పెట్టలేదు. అంత పేపర్ అంటే అంత గౌరవం ఉండేది. చిన్న పెద్ద అని తేడా లేకుండా విలేకరు అంటే విలేకరుగానే చూస్తాం, అంత బాగా గౌరవం ఉండేది. దాని తర్వాత నేను వేరే చిన్న ఇంకా వార్తలో కూడా కొన్ని రోజులు చేశాను. దాని తర్వాత సూర్య పేపర్లో నేను ఒక దగ్గర ఒక 7 years సూర్య పేపర్ నేను చేసుకుంటూ వచ్చాను. సూర్య పేపర్ చేస్తూనే ఇక్కడ సాక్షిలో 2009లో నేను మళ్ళీ ఇక్కడ సాక్షిలో జాయిన్ అయ్యాను. సాక్షిలో రావడానికి ఇక నేను మీకు చెప్పకూడదు, ఫుల్ కాంపిటీషన్. చాలామంది ఎగ్జామ్ రాశారు. రాసిన వాటిలో ఫస్ట్ మన రామన్న ఇక్కడే ఉన్నారు, ఫస్ట్ రామన్ననే వచ్చారు. కానీ ఆ టైం బాగలేక రామన్నకి ఆ రోజు అవకాశం రాలేదు. రామన్న తర్వాత నేనే ఉన్నా లైన్లో. కానీ నాకు చిన్న గ్రామం పంచాయతీ, అది కూడా నాగచారి సార్ చేయబట్టి సాక్షిలో నన్ను తీసుకోవడం జరిగింది. ఒకటే చాతకొండ పంచాయతీ ఇచ్చారు, లక్ష్మీదేవిపల్లి ఇచ్చారు. 2 విలేజ్ని నేను చూస్తుండే సాక్షిలో. అయినా ఆ సాక్షి ప్రస్తావన వస్తే నా గురువుగా నేను చారి సార్ని ఇప్పుడు కాదు ఎప్పటికీ నేను మర్చిపోను. వారి సలహాలు సూచనలు ఈ జర్నలిజంలో వారు ఇచ్చిన మెళుకవులు కావచ్చు, అవన్నీ వారి సహకారం నాకు చాలా ఉంది. నా లైఫ్లో ద బెస్ట్ అని నేను ఎప్పుడు కూడా అనుకుంటా. చారి సార్కి చాలా సలహాలు కూడా తీసుకుంటా. నాకు అన్నీ తెలుసని నేను ఏ రోజు కూడా అనుకోను. తెలియకపోతే కూడా నేను ఒకసారి సజెషన్ ఏం సార్ ఇట్లా తెలుసుకుంటా. ఈ సందర్భంలో అనేక వార్తలు 2 పంచాయతీలు ఉంటే నేను వార్తలు రాయడానికి నాకు అదే పని ఉండే. సూపర్ మార్కెట్ అప్పుడు లేదు, 2013లో సూపర్ మార్కెట్ పెట్టాను. 5-6 years మాత్రం వార్తలు అంటే నా దగ్గర ఇప్పటివరకు ఆ బుక్ ఒకటి ఫైల్ చేసి పెట్టా. చారి సార్ ఒకటే చెప్పేటోడు, మీరు రాసిన వార్త మీ పేపరు మీరు ఎప్పటికప్పుడు కటింగ్ పెట్టుకోండి అన్నట్టు. నా దగ్గర నేను సాక్షిలో పనిచేసిన రోజులు ఎవరి ఫోటోలు వచ్చినా, ఎవరి మీద వార్త రాసినా, ఎవరిది ఏ కార్యక్రమాలు రాసినా కూడా ఈ రోజు వరకు స్టిల్ నా దగ్గర ఉండే. అది సార్ చేసిన ఆ రోజు సజెస్ట్ చేసిన విషయంలో నేను అది తూచా పాటించకుండా ఈ రోజు వరకు కూడా ఆ ఫైల్ని నేను అట్లా మెయింటైన్ చేశాను. ఆ వార్తలు రాసే నాకు సోర్స్ లేదు, అంటే సోర్స్ ఉంది కానీ రాయడానికి ఏరియా లేదు. ఇక సార్ ఏమో ఇక చాలా పెద్ద ఇంట్రెస్ట్ తీసుకొని నువ్వు ఏది రాయాలనుకుంటే రాయి, పైనుంచి పర్మిషన్ తీసుకొని కల్చరల్ రాష్ట్రాన్ని, స్పోర్ట్స్ రాష్ట్రాన్ని, జనరల్ వార్తలు రాష్ట్రాన్ని, ఇట్లా ఎప్పుడు చూసినా వీరు డేట్ లైన్ అక్కడ సాక్షిలో ఫ్రంట్ పేజీ లేదా బ్యాక్ పేజీ, అసలు సెంటర్ పేజీ అన్ని ఏది రోజు నా వార్తలు ఉండే. సార్ ఇందాక చెప్పారు, అది 100% రైట్. ఆ సాక్షిలో రాసిన వార్తలు, సూర్యలో రాసిన వార్తలు వేరు, అవి అంతా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు అదంతా వేరు.
కానీ ఇక్కడ కొత్తగూడెం వచ్చాక సాక్షిలో రాసిన వార్తలు వేరు. ఈ రోజుకి కూడా నా ఫోన్ నెంబర్ చాలా మంది దగ్గర సాక్షి వీరు అనే ఉంటుంది. నమస్తే తెలంగాణ వీరు అనేది చాలా మంది దగ్గర లేదు. అంత పేరు రావడానికి కూడా కారణం నాగచారి గారు. ఎందుకంటే నాకు అంత స్వేచ్ఛ ఇచ్చారు ఆ రోజున. అసలు మోర్ దెన్ ఐటమ్స్ ఎవ్వరు రాయని వార్తలు మేము రాసినాం సాక్షిలో. డిఫరెంట్ వార్తలు, Different వార్తలు. సభలు సమావేశాలు కాకుండా ఏమీ లేవు. ఇంకొక థర్డ్ యాంగిల్లో రాసి చక్కగా చాలా బాగా రాష్ట్రంలో అసలు ఈ యాంగిల్లో వార్త రాయొచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. జొన్న రొట్టెల గురించి దాంట్లో ఎన్ని పోషక విలువలు ఉన్నాయి, ఆ జొన్న రొట్టె తయారు అన్నీ చేసి కూడా విధానం రాసిన అసలు అద్భుతం. దానికి మంచి అవార్డు వచ్చింది, మన స్టేట్ అవార్డు. చేయడం వలన నేను సాక్షిలో మంచి వార్తలు రాశాను. దాని తర్వాత నమస్తే తెలంగాణలో లోగాలి శ్రీనివాస్ గారు అసలు ఈ పేపర్ ఫీల్డ్ వద్దు అని నేను బిజినెస్ పెట్టుకున్నా. నేను ఈ సందర్భంగా లోగాలి శ్రీనివాస్ గారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. నా సూపర్ మార్కెట్ దగ్గరకు వచ్చి నువ్వు ఉండాల్సిందే చేయాల్సిందే అని పాపం చాలా నాకు సపోర్ట్ చేసి మళ్ళీ నమస్తే తెలంగాణలో జాయిన్ చేయించారు. ఇక అక్కడి నుంచి నమస్తే తెలంగాణలో రకరకాల వార్తలు రాస్తూ నాకు ఇప్పటి వరకు కూడా జర్నలిజంలో ఉన్న ఫ్రెండ్స్ నాకు మీరే బలం, వేరే వాళ్ళు ఎవ్వరు లేరు. నా కమ్యూనిటీలో బలంగా ఉండే వ్యక్తులు కొన్ని సందర్భాల్లో ఉంటారు, కానీ వెనకనే ఉండేటోళ్ళు ఎవ్వరు ఉండరు. కానీ జర్నలిజంలో ఉన్న మనమందరం, మీరందరూ నా వెనక ఎప్పుడు ఉన్నారు. మీరు ఉన్నారనే విషయాన్ని నేను ఏ రోజు కూడా మర్చిపోను. నా కోరిక ఒకటే, మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పడం జరిగింది, ఇళ్ల స్థలాలు అనేది 100% మనం సాధించాలనేది ఒక కసి మీద ఉన్నాం. దానికోసం నేను ఏదైనా చేయడానికి రెడీ అని మీకు నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. నేను ఇప్పటికి కూడా చేస్తున్నా. సీనన్న ఉన్నారు, యూనియన్ పరంగా కావచ్చు, వారిని మనం ఏమడిగినా ఆయన ఏ రోజు కూడా కాదన్నారు. అట్లా సీనన్న కూడా ప్రతి విషయాల్లో కూడా నాకు చాలా సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడే కాదు, ఇంత గతంలో కూడా నేను సాక్షిలో ఉన్నప్పుడు కూడా నాకు సపోర్ట్ ఉన్నారు. ఒక యూనియన్ పెద్దరికంగా కావచ్చు, ఒక తమ్ముడులా కావచ్చు, అన్నలా కావచ్చు, అట్లా ప్రతి విషయాల్లో కూడా వారు నాయనకు ఉన్నారు. మేము కూడా చాలా విషయాల్ని అన్నల్ని కూడా సపోర్ట్ చేస్తున్నాం. అందరం ఇప్పుడు ఎవరిది ఏది తీసుకుపోయే సందర్భాలు కావు. మనం బతుకున్నన్ని రోజులే మనం ఏం చేశామనేదే చివరి వరకు నిలుస్తుంది. ఈరోజు కోపతాపాలు ఉండొచ్చు, సంఘాలు, యూనియన్లు, పత్రికలు రకరకాలు ఉండొచ్చు, కానీ వ్యవస్థలో మనం ఎలా ఉండాలనేదే ఇంపార్టెంట్గా నేను బాగా నమ్ముతాను. ప్రతి ఒక్కరిని నేను ఇలా వాడు ఇట్లాంటోడు, ఏడు ఇలాంటోడు, ఇలాంటి విషయాల్లో నేను చాలా వరకు పోను. ఏదో అవతల వాళ్ళు ఏదైనా మాట్లాడితే తప్ప నేను మాట్లాడను. నా పని ఏందో, నేను చేసే పని ఏందో దాని గురించి నేను ఎక్కువ ఆలోచిస్తాను. మీరు ఈరోజు ముఖ్యంగా మన తారకన్న నాకు వద్దులే ఎందుకులే అన్నా అని చెప్పా. లేదు మాకు అన్ని విధాలుగా నువ్వు ఉన్నావు. ఏ రోజు కూడా క్యాస్ట్ ఫీలింగ్ అనే విషయం జర్నలిజంలో ఇక్కడ నువ్వు చూపించలేదు. మా బాధ్యత ఉంది, మేము చేస్తామన్నా అంటే ఏమన్నా నాకైతే కొంచెం అంటే లేదు నేను చూసుకుంటాను, నువ్వు దయచేసి నేను పిలిచినప్పుడు రా అంటే నేను బంగారం అని పిలుస్తాను. నిజంగా చెప్తున్నా, ఆయన మనసు కూడా బంగారమే. అంతా సీనన్న కావచ్చు, మన ఆదర్శ సీనన్న కావచ్చు, ఇక మనం అందరం ఇక అంటే ఎక్కువ వీళ్ళు కొంచెం నాకు బాగా కాంటాక్ట్లు ఉంటారు. ఎందుకంటే మండలం అంతా ఒకటే చూస్తాం కాబట్టి ఆ ప్రతి విషయంలో కూడా మా పాస్ అయితే ఉన్నాడు, పాస్ అయితే ఇక ఏదైనా ఉంటే అన్న ఇది వచ్చిందని వెంటనే ఫోన్లో మెసేజ్ పెట్టేస్తాడు. సరే, జర్నలిజంలో మనం అందరం కలిసి ఉండాలి.